శుభోదయం పిల్లలు. 9వ తరగతి ద్వితీయ భాషకు చెందిన మొదటి పాఠం ఆణిముత్యాలు. ఇది పద్య భాగానికి సంబంధించిన పాఠం. ఈ పాఠంలోని పద్యాలను మనం ఇప్పుడు చదువుకుందాం. మొదటి పద్యంలో ప్రతి పదాన్ని నేను చదువుతాను. నా తరువాత మీరు అనుసరించి పలకండి. మొదటి భాగంలోని మొదటి పద్యం, పేజీ సంఖ్య 4. అందరూ పలకండి. పలుమరు శపథంబులు నంజలియును నభివాదమును సామప్రియ భాషలు మిథ్యా వినయంబులు గలయవి దుష్టస్వభావ కాపురుషులకున్. పిల్లలు, ఈ మొదటి పద్యం నన్ను అనుసరించి మీరు పలికారు కదా. ఇప్పుడు దీన్ని ధారాళంగా ఎలా చదవాలో నేను చదివి వినిపిస్తాను. మీరు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ పద్యాన్ని ధారాళంగా నేను చదువుతాను, మీరు చూడండి. పలుమరు శపథంబులు నంజలియును నభివాదమును సామప్రియ భాషలు మిథ్యా వినయంబులు గలయవి దుష్ట స్వభావ కాపురుషులకున్. ఈ పద్యం నన్నయ్య రాసినటువంటి మహాభారతంలోనిది. పిల్లలు, ఇప్పుడు నేను 2వ పద్యం చదవబోతున్నాను. ప్రతి పదాన్ని నేను పలుకుతాను. నా తర్వాత మీరు అనుసరించి పలకండి. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బొనరించును. సజ్జనులైన వారి కడకువ వారి కడకువయును వినయము నివియదెచ్చు నుర్వీనాథ. ఇప్పుడు ఈ పద్యం ధారాళంగా ఏ విధంగా చదవాలో తెలుసుకుందాం. ధనమును విద్యయు వంశంబును దుర్మతులకు మదంబు బొనరించును సజ్జనులైన వారి కడకువయును వినయము నివియ తెచ్చు నుర్వీనాథ. ఈ పద్యం తిక్కన గారిచే రచింపబడిన మహాభారతంలోని పద్యం. ఇప్పుడు పేజీ సంఖ్య 5లోని 2వ భాగంలోని పద్యాలను మనం నేర్చుకుందాం.
మూడవ పద్యం అందరూ చూడండి. నేను ప్రతి పదం పలుకుతాను, నన్ను మీరు అనుసరించి పలకండి. శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతి గావగవలయున్. కరుణాపరుల తెరంగిది ఇరవుగా సరిగావు దీనికే ధర్మంబుల్. ఇప్పుడు ఈ మూడవ పద్యాన్ని ధారాళంగా చదివి వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. శరణంబని వచ్చిన భీకర శత్రువునైన ప్రీతింగావగవలయున్. గరుణాపరుల తెరంగిది ఇరవుగ సరిగావు దీనికే ధర్మంబుల్. ఈ పద్యం ఎర్రన గారిచే రచింపబడిన మహాభారతంలోనిది. ఇప్పుడు రెండవ భాగంలోని 4వ పద్యం మనం చదువుకుందాం. నా తరువాత మీరు పలకండి. దాన ధర్మములకు పూనక తన పొట్ట నినుపుకొన దలంచు జనుడే పశువు. పసరమైన మెరుగు బండి ఈడుచు దున్నునంత కంటే గష్టుడండ్రు బుద్ధులు. ఇప్పుడు మనం ఈ పద్యాన్ని ధారాళంగా చదువుదాం. దాన ధర్మములకు బూనక తన పొట్ట నినుపుకొనదలంచు జనుడే పశువు. పసరమైన మెరుగు బండి ఈడుచు దున్నునంత కంటే కష్టుడండ్రు బుధులు. ఈ పద్యం కొరవి గోపరాజు గారిచే రచింపబడిన సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథంలోనిది. పిల్లలు, ఇప్పుడు 3వ భాగం మనం చదువుకుందాం. 5వ పద్యం అందరూ చూడండి. ధనమునకు దానమును తపమునకు ఆచారమును రాజ్యమునకు ఆజ్ఞయు జీవనమునకు యశము విద్యకు
వినయంబును నీతులకు వివేకము ఫలముల్. ఇప్పుడు ఈ 5వ పద్యాన్ని మనం ధారాళంగా చదువుకుందాం. చూడండి. ధనమునకు దానమును, తపమునకు ఆచారమును, రాజ్యమునకు ఆజ్ఞయు, జీవనమునకు యశము, విద్యకు వినయంబును, నీతులకు వివేకము ఫలముల్. ఈ పద్యం కొరవి గోపరాజు గారిచే రచింపబడిన సింహాసన ద్వాత్రింశిక అను గ్రంథంలోనిది. పిల్లలు, ఇప్పుడు మనం 3వ భాగంలోని చివరి పద్యం అయినటువంటి 6వ పద్యం చదువుకుందాం. నా తర్వాత మీరు నన్ను అనుసరించి పలకండి. పరభూమికి జనుచో దస్కరులకు నగపడదు, వ్రేగుగా దెచ్చట నెవ్వరినైనా హితులజేయును, ధరలో మరి విద్యబోల ధనములు గలవే. ఈ పద్యాన్ని ధారాళంగా ఈ విధంగా చదవాలో తెలుసుకుందాం. చూడండి. పరభూమికి చనుచో దస్కరులకు నగపడదు, వ్రేగుగా దెచ్చట నెవ్వరినైన హితులజేయును, ధరలో మరి విద్యబోల ధనములు గలవే. ఈ పద్యం కొరవి గోపరాజు గారిచే రచింపబడిన సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథంలోనిది. పిల్లలు, ఇప్పటి వరకు మీరు 9వ తరగతి ద్వితీయ భాషకు చెందిన మొదటి పాఠమైనటువంటి ఆణిముత్యాలు పద్యాలను చదవడం ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు. ఇంతటితో ఈ పాఠం పూర్తయింది. ధన్యవాదాలు.